నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐతనగర్ సమాధుల దొడ్డి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతాం. ఆర్డీఓ కె శ్రీరమణి. వెండి చోరీ కేసులో నిందితులు అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం. 2 టౌన్ సిఐ డి రవీంద్రబాబు. క్రైస్తవులు రిజర్వేషన్ సాధించుకునేందుకు క్రైస్తవ సంఘాలు సంఘటితం కావాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో గలం విప్పిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. ఐతనగర్ ప్రాంత ఎస్సీ/ఎస్టీ వర్గీయుల సమాధుల దొడ్డి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన మేరకు అధికారులు క్రియాశీలకంగా ఉన్నారని ఆర్డీఓ కె శ్రీరమణి పేర్కొన్నారు. ఐతనగర్ ఎస్సీ/ఎస్టీ జనాభా దమాషా ప్రకారం సామధుల దొడ్డిలో శవ కనీస కార్యక్రమాలకు స్థలం లేక పడుతున్న ఇబ్బందులపై అనేక పర్యాయాలు అసంఖ్యాల నాయకత్వంలో సంతకాల సేకరణ, అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించడం, ఆందోళన చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంత స్పందన కనిపించింది. స్థల సేకరణ కార్యాచరణ వెలుగు చూసింది. ఈ క్రమంలో తెనాలికి నూతనంగా వచ్చిన ఆర్డీఓ కె శ్రీరమణి మంగళవారం మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణతో ఐతనగర్ బెరెల్ గ్రౌండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థల సేకరణ క్రమంలో జిల్లా కలెక్టర్ నుండి సానుకూలత ఏర్పడిందని, వీలైనంత త్వరలో సమాధుల దొడ్డి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడారు. స్థల సేకరణ విషయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి సమస్య లేదని, ఈ విషయంపై మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ తో చర్చించారని, స్థల యాజమాని ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని, మరో 2 నెలల వ్యవధిలో స్థల సేకరణ చేసి సమస్యకు చెక్ పెడతామన్నారు. సమాధుల దొడ్డి పరిశీలనలో ఆ ప్రాంత వాసుల అధికారుల వెంట ఉన్నారు. ఐతానగర్లోని ఇక్కడ క్రైస్తవ సమాధుల బరియల్ గ్రౌండ్ ఇక్కడ చాలా అవసరం ఉంది. ఉన్న ఎగ్జిస్టింగ్ బరియల్ గ్రౌండ్ ఆల్మోస్ట్ కంప్లీట్గా ఫిల్ అయిపోవడంతో ఎప్పటి నుంచో ఇక్కడ ఇష్యూ ఉంది. సో దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఎదుర్కొంటే ఒకటి ల్యాండ్ చూడడం జరిగింది. సో దాని గురించి ఇమీడియట్గా ప్రపోజల్ ఏదంటే చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ, చాలా అవసరం ఉన్న ఇష్యూ కాబట్టి దీన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ గౌరవ మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్తో ఇక్కడ ఈ ప్రపోజల్ పంపించడానికి ఈరోజు ఈ సైట్ విజిట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. సుదీర్ఘకాలంగా మన వాళ్ళందరూ కూడా ఈ సమాధుల తోట గురించి, అట్లాగే దీని ఎక్స్టెన్షన్ గురించి ఫైట్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలుసు. మరి గతంలో మన పాత ఆర్డీఓ గారు ఉన్నప్పుడు కూడా మనం ఈ స్థలాన్ని విజిట్ చేయడం, దీని ప్రపోజల్ మూవ్ చేయడానికి ప్రయత్నం చేసాం. అనుకోకుండా ఆర్డీఓ గారు బదిలీ అవ్వడం, కొత్త ఆర్డీఓ గారు శ్రీరమణి మేడం ఛార్జ్ తీసుకోవడంతో తెనాల్లో ఏదైనా ప్రాథమికంగా పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఈ సమస్యనే ముందు మనం ఫస్ట్ మేడం గారి నోటీసులో పెట్టాం. అప్పటికే గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ కూడా ఈ విషయంలో వెరీ పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ని స్పీడ్గా మూవ్ చేయాలని కూడా చెప్పారు. మీ అందరికీ తెలుసు, ఇప్పటికీ ఈ రైతుతో మనం మాట్లాడడం జరిగింది. ఆ రైతు విదేశీ ప్రయాణంలో ఉండడంతో కొంచెం ఆలస్యమైంది. వారు ఆగస్టులో వస్తారని చెప్పారు. గతంలో కూడా మనం మన వాళ్ళందరితో కూడా మాట్లాడాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పటికే మంత్రివర్యులు పై స్థాయిలో కూడా మాట్లాడున్నారు. కలెక్టర్ గారిని కూడా కలిసాం పర్సనల్గా. సారు కలెక్టర్ గారు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, మన ఆర్డీఓ గారు కానివ్వండి, మేమందరం ఆలోచన ఒకటే, ఎలాగైతే సుదీర్ఘకాలంగా మన వాళ్ళు పోరాటం చేస్తున్నారో దీన్ని త్వరలోనే అరేంజ్ చేస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ శ్మశాన వాటిక సమస్యకి ఈ ఒక రాబోయే 2-3 నెలల్లోనే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నాం. వెండి వర్క్ షాప్ లో జరిగిన చోరీ కేసులో 2 నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని 70 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు 2 టౌన్ సిఐ డి రవీంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ రవీంద్రబాబు చోరీ వివరాలు వెల్లడించారు. గంగనమ్మపేటలోని వెండి వర్క్ షాప్ లో చోరీ జరిగినట్లు కె రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు దర్యాప్తులో దేశీ బద్రీనాథ్, ఎర్లగడ్డ యశ్వంత్ శరత్ అలియాస్ బబ్లు నిందితులు కాగా, బద్రీనాథ్ ను అరెస్టు చేసి 70 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బద్రీనాథ్ పై గతంలో గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసు ఉందన్నారు. 2వ నిందితుడు పరారులో ఉన్నట్లు తెలిపారు. ఎస్ఐ లలిత్ కుమార్ టీం బద్రీనాథ్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని చోరీ సొత్తును మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సమావేశంలో స్టేషన్ సిబ్బంది, ఎస్ఐ లలిత్ కుమార్ తదితరులు ఉన్నారు. టాకీ రవీంద్రబాబు అని గోల్డ్ వర్క్ షాప్ అతను గంగానంపేటలో ఉంటారు. ఆ వర్క్ షాపు ఆ రోజు 18వ తారీఖున దొంగతనం జరిగిందని మనకు రిపోర్ట్ రాగా, మన గతంలో ఉన్న ఆఫీసర్ దానికి ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాం. తర్వాత ఈ కేసులో 2 ముద్దాయిలని తెలిసింది. ఆ ముద్దాయిల పేరు బేతి బద్రీనాథ్, తక్కిలపాడు గ్రామం ఒకరు. 2వ వ్యక్తి యార్లగడ్డ యశ్వంత్ శరత్ బబ్లు అలియాస్ బబ్లు అనే వ్యక్తి 2. ఆ ఇద్దరిలో ఇప్పుడు బబ్లు అప్స్కాండ్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ బద్రీనాథ్ అనే వ్యక్తి మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర 75 గ్రాముల సిల్వర్
ఐటమ్స్ మనం రికవర్ చేయడం జరిగింది. నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ కేసులో డిఎస్పీ ఆధ్వర్యంలో మేము మా పర్యవేక్షణలో సిఐ మన ఎస్ఐ గారు లలిత్ కుమార్ గారు ఐఓగా ఉండి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకి మనం ప్రొడ్యూస్ చేస్తాం. గతంలో ఇతనికి గంజాయి కేసు ఒకటి ఉంది లాలాపేటలో. అతన్ని అరెస్ట్ చేసి బెయిల్ మీద ప్రజెంట్ వచ్చున్నాడు. ఇతను ఆ ఒక్క కేసు ఉన్నది. క్రీస్తు యేసు కాలం నుండి క్రైస్తవ్యంపై వివక్ష ఉందని సనాతన క్రైస్తవ సంఘాలు, సాంప్రదాయ క్రైస్తవ సంఘాలు సంఘటితం కాకుంటే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని క్రైస్తవ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో వారి అభిప్రాయాలు పంచుకున్నారు. స్థానిక కొత్తపేటలోని ఎన్డీఓ కళ్యాణ మండపంలో మంగళవారం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవ ట్రస్ట్ అధ్యక్షులు కనపర్తి అబ్రహం లింకన్ అధ్యక్షత వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ గుజ్జర్లముడి కృపాచారి మాట్లాడారు. 1952 నుండి దేశంలో థామస్ ద్వారా క్రైస్తవం ఉందన్నారు. క్రైస్తవ్యాన్ని క్రీస్తు కాలం నుండి హింసించడం ఉందని, ఉనికిని కాపాడుకుంటూ దేశ పౌరులుగా హక్కులు నిలబెట్టుకోవాలన్నారు. సీనియర్ న్యాయవాది పిల్లి విద్యాసాగర్ మాట్లాడారు. దళిత క్రైస్తవులు అనే విధానం లేదని విషయంలో అవగాహన పెంచుకోవాలన్నారు. దళిత అనే పదం షెడ్యూల్ కులాలకు వర్తిస్తుందని అన్నారు. క్రైస్తవులుగానే తమకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేయాలన్నారు. రాజ్యాంగంలో కులం, మతం, వర్గం లేకుండా నచ్చిన ఆరాధన చేసుకున్న హక్కు ఉందన్నారు. ఈ దేశంలోని క్రైస్తవులకు రాయితీలు కావాలన్న డిమాండ్తో ముందుకు వెళ్లాలన్నారు. నేటి భారత సమాజంలో క్రైస్తవులను ప్రొటెక్ట్ చేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవన్నారు. క్రైస్తవుల ఆందోళన పూలపొంగులా ఉందని, సమస్యకు పరిష్కారం లభించే వరకు ఐక్యతగా ఉండలేరనే భావన వ్యక్తం చేస్తే ఇందుకు అనేక కారణాలు, ఈగోలు ఉన్నాయన్నారు. ఇదే అంశంపై పలువురు క్రైస్తవ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదశ కిరణ్, జేపీ ఫెడరేషన్ అధ్యక్షులు కటివరపు దేవనందులు సమావేశం పర్యవేక్షించారు. పలువురు సంఘ కాపర్లు డీసీ థామస్, పాముల పరంజ్యోతి, బేతల భూషణం, కుచ్చుపుడి అబ్రహం, బిఆర్ జక్రయ్య, ప్రభుదాసు, చిలక కిరణ్, ఆనందన్న తదితరులు పాల్గొన్నారు. మీరు షెడ్యూల్లో ఉన్నటువంటి కులాల వారందరూ కూడా క్రైస్తవులుగా మారిపోతారు. మీకు ఈ షెడ్యూల్లో ఉన్న కులాల వారికి ఇచ్చేటువంటి రాయితీలు మీకు వర్తించవు అని ప్రభుత్వం ఒక ప్రశ్న. అట్లనే న్యాయస్థానాలు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కూడా కరెక్టే. అది 100% కరెక్టే. మనం ఇప్పుడు అడగాల్సింది ఏంటంటే, మా క్రైస్తవులకు కూడా ఇవ్వండి, మేము కూడా వెనుకబడిపోయి ఉన్నాం. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో మేము వెనుకబడి ఉన్నాం కనుక ఆ రాయితీలు కూడా మాకు ఇవ్వండి అని అడగటం, ఉద్యమం చేయటం, మనం ప్రభుత్వానికి మన నివేదికను సమర్పించడం అనేటువంటిది ప్రధాన అంశం. అంతేగాని దళిత క్రైస్తవులు దళితులు వేరు, క్రైస్తవులు వేరు. కాబట్టి మన మెమోరాండం అనేటువంటిది ప్రభుత్వానికి సమర్పించాలి. అలాగని చర్చకి వచ్చేటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు, క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు, క్రైస్తవాన్ని స్వీకరించినటువంటి వాళ్ళే పేదవాళ్ళు ఉన్నారంటే లేదు. మిగతా వెనుకబడిన తరగతుల్లో కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా రాజ్యాంగంలో అనేకమైనటువంటి రాయితీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ధనవంతులకు కూడా రాయితీలు ఇచ్చింది, 10% ఎంతో ఇచ్చింది. అట్లా అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి భారత సమాజంలో ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా క్రైస్తవ్యాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కనుక మనం ఏ రాజకీయ పార్టీని ఆశ్రయించాల్సిన అవసరం లేదు, ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆర్గనైజర్స్ కూడా మిగతా వారిని కూడా అందరినీ ఇంటించుకునేట పొలిటికల్ పార్టీస్తో ఆర్గనైజ్ చేస్తేనే బాగుంటుంది. ఇది పెద్ద సమస్య. మా తమ్ముడు నేను కొటేషన్ ఒకటి ఇచ్చాడు. ఇది నిర్లక్ష్యంగా మనకు పట్టుదల ఎవరోలే, మనకేముండాలే, మనం ఏం చేస్తాంలే అని చెప్పి అనుకుంటే, ఎవరికైనా నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ప్రమాదానికి గురవుతుంది. పెద్ద ప్రమాదమే కాదు, రాబోయే రోజుల్లో మన పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయనేది మీకు అర్థం కావట్లేదు. దయచేసి చర్చి పాస్టర్స్ మీరందరూ గమనించండి. మీరు ఎన్నో రకాలైనటువంటి సేవ చేస్తున్నారు, దేవుడి గురించి చెప్తున్నారు, వివరిస్తున్నారు, కానీ వాళ్ళందరూ మీ దగ్గర ఆగిపోతున్నారు. మీ కంట్రోల్లో ఉన్నారు జనం. మేము ఎన్ని చెప్పినా మా మాట వినట్లేదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళని సమీకరించి మన ప్రాంతంలో దళిత క్రైస్తవులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మీదకి వస్తే ఈ రకమైన శక్తి చూపిస్తారనేటువంటి ఒక ఆలోచనని క్రియేట్ చేయాల్సిన పరిస్థితి ఉందనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఏంటంటే క్రైస్తవ మతాన్ని మొదటి నుంచి హింస పెడుతున్నారండి. యేసుక్రీస్తు కాలం నుంచి హింస జరిగింది. ఆ రోజుల నుంచి ఆయన శిష్యుల్ని తల్లకిందులుగా సిలువేయడం కూడా జరిగింది. దీన్ని ఏమంటామంటే ఆ క్రైస్తవ సత్యానికి సంబంధించినటువంటిది, దీన్ని ఎపిస్టమాలజీ అంటాం. జ్ఞాన మీమాంస ఎపిస్టమాలజీ. అది మీరు వీటిలో చూసుకోండి. ఈ ఎపిస్టమాలజీని మనం కరెక్ట్గా
ప్రజల్లోకి చొచ్చుకుని తీసుకుని వెళ్ళలేదు కనుక ఇది ఏమిటి అనేటటువంటి ప్రశ్నార్థకం మనలో మిగులుతుంది. దానిని మనం రుజువుపరచడం కోసమని ఈరోజు ఇటువంటి సమావేశం చేశాము. రాజ్యాంగం అనేది ప్రతి వారికి హక్కులు ఇచ్చింది. నిజంగా అంబేద్కర్ గారు కూడా క్రిస్టియన్ ఒకప్పుడు. ఎందుకనంటే మరి మీ అందరికీ తెలుసు, రాజ్యాంగం అయితే మీకు అర్థమవుతుంది. నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి నేను అట్లాగానంటే అప్పుడు నెహ్రూ గారు అంటాడు, అయ్యా నువ్వు ఉన్నతమైనటువంటి వాడివి, ఉన్నతమైన చదువులు చదివించావు, క్రిస్టియన్స్ కంట్రీస్కి వెళ్ళి మంచి నాలెడ్జ్ సంపాదించావు, నీకు రాయితీలు రావాలంటే నువ్వు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళబాకనంటే లేదు 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 నాకు క్రిస్టియన్ మతం కావాలి, అది నేను బైబిల్ చదివాను, దానిలో నేను ఉన్నటువంటి విధానాన్ని నేను చదువు చేశాను కాబట్టి నాకు కావాలంటే లేదు 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 అవసరమైతే బౌద్ధ మతం తీసుకోవాలంటే అప్పుడు బౌద్ధ మతంలోకి వెళ్ళి ఆయన కొంత స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. వాస్తవంగా అయితే ఆయన హీ వాజ్ రియల్ క్రిస్టియన్, ఆయన క్రైస్తవుడు. చట్టబద్ధ బీసీ రిజర్వేషన్ల లెక్క తేలాక తమకు లభించే రిజర్వేషన్ అమలు చేస్తూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు గల్లం విప్పారు. మంగళవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ బస్సీ సంక్షేమ సంఘ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాలని ఈ నెల 10న విజయవాడ ధర్నా చౌక్ లో బీసీల మహాధర్నా కార్యక్రమం చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కులాల వారు, ప్రజాస్వామికవాదులు, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు కుర్ర శ్రీనివాసరావు, వేములూరి వెంకట సాయికృష్ణ, జొన్నాదుల వెంకట సాయి, జొన్నాదుల మణికంఠ, ఏ నారాయణ, పోదిలి వాసు తదితరులు పాల్గొన్నారు. చలో విజయవాడ మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ మహాధర్నా యొక్క విశేషాలు ఏంటంటే, దాదాపు రాష్ట్రం అంతా సుప్రీంకోర్టు డిసైడ్ ప్రకారం మిశ్రా గారి కమిషన్, డెడికేషన్ కమిషన్ రాష్ట్రం అంతా పర్యటించింది. అన్ని నియోజకవర్గాల్లో బీసీల యొక్క స్థితిగతుల గురించి పరిశీలించి వాళ్ళ యొక్క అభివృద్ధికి కావాల్సిన ప్రయోజనాలు ఇట్లా అన్ని రకాలు యాడ్ చేసి కమిషన్ గారు, మిశ్రా గారు నివేదిక సమర్పించడానికి తయారు చేస్తున్న క్రమంలో దాదాపు మాకు తెలిసిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లోకల్ స్థానిక ఎన్నికలకి జీవో పాస్ చేసి ఎన్నికల కమిషన్కి వెళ్ళాలని అనుకుంటుంది. అనే ఉద్దేశంతో మాకు రిజర్వేషన్ శాతం ఖచ్చితంగా నిర్ణయించకుండా ఎన్నికలు వెళ్తే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు వెనకబడతామని ప్రత్యేకంగా మా ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ధర్నా చేయడానికి బీసీ కమిషన్ యొక్క మిశ్రా గారి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ వచ్చేదాకా మీ ఎన్నికలు ఆపి మాకు రావాల్సిన 34% ఆల్రెడీ జీవో ఇచ్చిన 34% రిజర్వేషన్ ఇంతవరకు ఇవ్వలేదు. 34% రిజర్వేషన్లోనే 20% అమలు చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్లు 2, వైసీపీ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ 34% అని చెబుతున్నారు కానీ 20% వరకు ఇచ్చి ఉన్నారు. అందువల్ల అట్లా కాకుండా మాకు 50% ప్రజలు బీసీలు అందరూ ఉన్నారు కాబట్టి 50% రిజర్వేషన్ కావాలని మా ప్రధాన డిమాండు. అదేవిధంగా పక్కనే ఉన్న తెలంగాణలో కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ అమలు చేయటం వల్ల మాలో పేద వర్గాలందరూ రాజకీయంగా ఎదిగి మా ఆర్థిక స్థితిగతులు కూడా ఎదుగుతాయని, మా పిల్లలు మా జాతి కూడా డెవలప్ అవుతుందని ముఖ్య ఉద్దేశం. ఈ చలో ధర్నా మహాధర్నాకి తెనాలి నుంచి తెనాలి నియోజకవర్గంలో ప్రజలు బీసీలు అందరూ ఏకీకృతమయ్యి ధర్నాకి విజయవాడలో శుక్రవారం రోజు 10వ తారీఖు ధర్నా చౌక్, విజయవాడలో ధర్నా చౌక్లో వేలాది మంది బీసీ కార్యకర్తలు పాల్గొంటున్నారు. అట్లాగే తెనాలి నియోజకవర్గం నుంచి కూడా ప్రజలందరూ బీసీ ప్రజలందరూ రావాల్సిందిగా బీసీ సంక్షేమం అభ్యర్థిస్తుంది. మరి ఈ నెల 10వ తారీఖున మన బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శంకర్రావు గారి నాయకత్వంలో విజయవాడలోని ధర్నా చౌక్ నందు బీసీల యొక్క హక్కుల కొరకు మరి యొక్క ధర్నా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ కూడా, బీసీలందరూ కూడా ఏకతాటిలో మరి విజయవాడ చేరుకునే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రానున్న రోజుల్లో మరి ఎలక్షన్లో బీసీ రిజర్వేషన్ అనేది తేల్చకుండానే ఈ యొక్క ఎలక్షన్కి వెళ్తున్నారన్నట్టుగా మరి తెలుస్తుంది. మా రిజర్వేషన్ మా జనాభా ప్రకారంగా మాకు ఎంత రావాలో మా వాటా ప్రకారం మాకు రావాలని చెప్పేసి కోరి దాని మీద ఈ యొక్క ధర్నా జరుగుతుంది. కాబట్టి బీసీలందరూ ఒక తాటి మీద ఉంటేనే కానీ రేపొద్దున మన జాతీయ అభివృద్ధికి మా రిజర్వేషన్ వాటాలో మాకు ఎంత ఉంది, మాకు ఎంత రావాలని చెప్పి తెలియకుండానే ఎలక్షన్కి వెళ్తుంటే ఇబ్బంది అవుతుంది. మాకు కూడా మా రిజర్వేషన్ ఎంత వస్తుందో తెలిస్తే రాబోయే రోజుల్లో మా జాతి, మా పిల్లల అభివృద్ధికి తోడవుద్దని చెప్పేసి తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్క బీసీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ ఇచ్చిన 33% అనేది బీసీలకి ఎవరికి కూడా అందట్లేదు. ఉమ్మడికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అట్లాగే జరిగినాయి. ఇప్పుడు విడిపోయిన తర్వాత తెలంగాణలో ఇంకా ఎదుగుదలకి బీసీల కోసం 42% ఇస్తున్నారు.
మనకి అది కూడా ఇవ్వకపోవడం, దాన్ని ఇంకా కూడా అమలు చేయకుండా దానికి ఎలక్షన్స్కి రేపు స్థానిక ఎలక్షన్స్ మీద జీవోలకి వెళ్ళడం, ఇది ఎంతవరకు న్యాయం అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. మనకి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, బీసీఏ మాకు వెన్నుముక అని. బీసీకి ఇంకా రిజర్వేషన్లు ఎంత అన్నది తేల్చకుండానే ఎలక్షన్స్కి వెళ్ళి రేపొద్దున ఎలక్షన్లో మా వాటాలు మాకు తెలియకుండా బీసీని ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశాలు కల్పిస్తున్నారు. దయచేసి గమనించుకొని దీన్ని కూడా చెప్పినట్టుగా కేంద్రం నుంచి వచ్చే బీసీ రిజర్వేషన్కి ఇచ్చిన జీవో వచ్చేదాకా వెయిట్ చేసి మాకు రావాల్సిన వాటాని మాకు ఇస్తూ ఎలక్షన్లో స్థానికంగా మమ్మల్ని కూడా బలపరచాలని కూడా మేము కోరుకుంటున్నాం. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్లు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడానికి చొరవ చూపారని, ఆ కోర్టు ఆదేశాన్ని అనుసరించి అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి వాటిని అమ్మి బాధితులకు నగదు చెల్లించడం జరుగుతుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ బాధితులకు భరోసా ఇచ్చారు. మంగళవారం సచివాలయంలో అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం నియమించిన మంత్రుల కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్లతో మనోహర్ అగ్రిగోల్డ్ సమస్యలపై చర్చించారు. ప్రస్తుత కేసు పరిస్థితి, ఆస్తుల వేలం, ఇంకా ఎంతమంది బాధితులకు చెల్లింపులు జరపాలి, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లే అంశాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రుల బృందానికి తెలియజేశారు. భేటీ అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా ముందుకు వెళ్తున్నామని అన్నారు. న్యాయపరమైన అంశాలు, చట్టపరిధిలోని విషయాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకొని ప్రతి బాధితునికి సొమ్ములు తిరిగి చెల్లించేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం డిపాజిట్ల ఆవేదన ఏమాత్రం పట్టించుకోలేదని, న్యాయపరమైన చిక్కులను మరింత జటిలం చేస్తుందని అన్నారు. 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న అగ్రిగోల్డ్ లబ్ధిదారులందరికీ తగిన న్యాయం చేస్తామని అన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే 6 నెలల్లో డిపాజిట్లందరికీ న్యాయం చేసేలా ముందుకు వెళ్తామని అన్నారు. జియో ట్యాపింగ్ ద్వారా ఆస్తుల రక్షణ, అగ్రిగోల్డ్ డిపాజిట్లు 6 రాష్ట్రాల్లో ఉంటే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారని, 11.57 లక్షల మంది డిపాజిట్లకు అతి త్వరలోనే సమస్య పరిష్కారం లభిస్తుందని అన్నారు. రాష్ట్రంలో డిపాజిట్లకు 3,944 కోట్లు రావాల్సి ఉందని, దీంతో పాటు సిఐడి దర్యాప్తులో 2,000 కోట్లకు సంబంధించిన బాండ్లు ఏజెంట్ల వద్ద ఉండిపోయినట్టు తేలిందని అన్నారు. 30 రోజుల్లోపు వారి వద్దనున్న బాండ్లను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. అగ్రిగోల్డ్కు 8 రాష్ట్రాల్లో కలిపి 23,599 ఎకరాల భూములను గుర్తించామని, వీటిని సంరక్షించేలా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ భూములకు జియో ట్యాపింగ్ చేసేలా ఆదేశాలు ఇస్తారని తెలిపారు. 15 రోజులకు ఒకసారి సమీక్ష చేసి అగ్రిగోల్డ్ సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అన్నారు. ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి కోర్టు ఆదేశాలతో భూములను త్వరితగతిన వేలం వేసి ఆ సొమ్మును డిపాజిట్కి అందజేసేలా పనిచేస్తామని అన్నారు. 2026 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీఐ కళాశాలలో ప్రవేశాల కొరకు ఈ నెల 13, 14 తేదీల్లో తెనాల్లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంనందు కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వరులు తెలియజేశారు. తెనాలి చంద్రావూరు ఐటీఐ కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వరులు మాట్లాడుతూ మొత్తం 1452 సీట్లకు గాను 655 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో అడ్మిషన్ల కౌన్సిలింగ్ విధానాన్ని వివరించారు. అభ్యర్థులు విధిగా ఒరిజినల్ సర్టిఫికేట్తో హాజరు కావాలని అన్నారు. కేటగిరీ వారీగా సెలక్షన్స్ ఉంటాయని అన్నారు. గుంటూరు జిల్లా నందు 2026-27కు అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి గాను 655 అప్లికేషన్ వచ్చి ఉన్నది. దీనికి గాను మనకి టోటల్ జిల్లా మొత్తం కూడా 12 కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో 2 గవర్నమెంట్ కాలేజీలు, రిమైనింగ్ మొత్తం కూడా ప్రైవేట్ కాలేజీలు 10 ఉన్నాయి. వీటన్నిటికి గాను 1452 సీట్లు కలవు. గవర్నమెంట్ కాలేజీలో 404 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా 1043 సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో కలవు. అయితే వీటిల్లో వివిధ రకాల ట్రేడ్స్, ఎలక్ట్రీషియను, ఫిట్టరు, టర్నరు, మెషినిస్టు, మోటార్ మెకానిక్ అండ్ డీజిల్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్లు, అదేవిధంగా వైర్మెన్ ట్రేడు, వీటన్నిటికి కూడా అడ్మిషన్ ప్రక్రియ ఈ సంవత్సరం జరుగుతున్నది. వీటన్నిటికి కూడా ఖాళీలు ఉన్నవి. వాటికి గాను మీరు అప్లై చేసుకున్న 655 మందికి గాను వీళ్ళందరికీ కూడా ఫోన్ మెసేజ్ ద్వారా కానీ లేదా కనుక దాని ద్వారా మీకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేసు రాని ఎడల మీరు మీ మెరిట్ నెంబర్ ఏ విధంగా చూసుకోవాలంటే 13, 14 తారీఖులు ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. వాటిల్లోకి గాను 13వ తారీఖు జీపీఏ 10 దగ్గర నుంచి 6.8 వరకు మార్నింగ్ సెక్షన్లో జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ సెక్షన్ వచ్చేటప్పటికి జీపీఏ 6.7 to 5.5 వరకు జరుగుతుంది 13వ తారీఖు. అంటే ఆ రోజు 10 to 5.5 వరకు 13వ తారీఖు కౌన్సిలింగ్ జరిగింది. ఒక ఇన్ కేసు ఏదైనా లేట్ వచ్చినా కూడా ఆ సాయంత్రం వరకు కూడా అలౌ చేయబడుతుంది. అదేవిధంగా 14వ తారీఖు 5.4 to 4.7 జీపీఏ మార్క్స్ని బట్టి మీరు
ఇవి వచ్చిన మార్కులను బట్టి మీకు ర్యాంకింగ్ కనుక మీకు తెలవకపోతే 14వ తారీఖు కూడా అటెండ్ కావచ్చు. అదేవిధంగా ఈవినింగ్ వచ్చేటప్పుడు 4.6 నుంచి 6.5 వరకు జీపీఏ ర్యాంకింగ్ ఉంటుంది. ఎందుకంటే మీరు పెట్టిన దానికి ఏదైతే మీ మెరిట్ నెంబర్ తెలవదు కాబట్టి ఈ జీపీఏ ఆధారంగా మీరు అటెండ్ కాగలరని కోరుచున్నాము. అదే రోజు 14వ తారీఖు ఈవినింగ్ జీపీఏ ఉందని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. జీపీఏ అంటే మీకు ఫిలప్ అయిన తర్వాత ఏదైతే మిగిలి ఉన్న సీట్లు ఏదైతే ఉండేవో వాటన్నిటికి కూడా ఫిలప్ చేయడానికి అదే రోజు ఈవినింగ్ చేయడం జరుగుతుంది. పట్టణ ప్రజలు తరచూ దొంగతనాలకు అవకాశం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని 2 టౌన్ సీఐ డి రవీంద్రబాబు సూచించారు. మంగళవారం తమ కార్యాలయంలో సీఐ రవీంద్రబాబు మీడియాతో మాట్లాడారు. దొంగతనాలకు తెగబడే విధానం నియంత్రించేందుకు పోలీస్ శాఖకు పట్టణ పౌరులు సహకరించాలని కోరారు. ఇంటికి తాళాలు వేసి లాంగ్ టూర్ వెళ్లేవారు విధిగా సమాచారాన్ని మీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో తెలియపరచారన్నారు. అలా తెలియపరిచిన గృహాలకు తగు రక్షణ కల్పిస్తామన్నారు. అదేవిధంగా మహిళలు యువతుల పట్ల అసభ్యంగా వ్యవహరించే వారిని గంజాయితో సంబంధాలున్న వారి పట్ల చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ముఖ్యంగా సీసీ కెమెరా అనేది ఇంపార్టెంట్. మన ఇళ్ల దగ్గర కానీ షాపుల దగ్గర కానీ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ సీసీ కెమెరా డివిఆర్ బాక్స్ షాపుల్లో మన ఇళ్లలో ఉన్నా కూడా సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యే విధంగా మన ఏర్పాటు చేసుకోవాలి. టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం ఖచ్చితంగా టెక్నాలజీ మనం ఉపయోగించుకోవాలని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా ఊరికి వెళ్ళేవాళ్ళు లాక్ చేయాల్తున్నప్పుడు పోలీస్ కానీ మనం తెలియపరిస్తే ఎల్హెచ్ఎం సిస్టమ్ ద్వారా మన లాకింగ్ సిస్టమ్ పెడతాం. మనం ఖచ్చితంగా మాకు తెలియపరిస్తే మేము ఆ ఇంటికి సర్వేలెన్స్ ఉంటుంది. తర్వాత ఎల్హెచ్ఎం సిస్టమ్ మనం ఇంట్లో ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మీరు ప్రజలందరూ దాన్ని ఉపయోగించాలిగా తెలియపరుస్తున్నాం. స్త్రీలు మన భారతదేశంలో స్త్రీ అంతా గౌరవ స్థానంలో ఉంటుంది. మన స్త్రీలని పూజిస్తాం. అలాంటి స్త్రీలని అగౌరవపరిచిన అసభ్యకరంగా ఉండినా కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం కూడా. మన ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం పూర్తిగా దాని మీద దృష్టి సారించని తెలియపరుచుకుంటున్నాం. ఎవరైనా ఆకతాయిలైనా సరే, ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆలోచన ఉంటే తీసేసుకోండి. ఆడవాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించినా, అసభ్యంగా ప్రవర్తించినా, ఎటువంటి వాళ్ళ మీద చిన్న దాడి జరిగినా సరే కఠిన శిక్షలు పూర్తిగా ఉంటాయని వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేస్తామని తెలియపరుస్తున్నాం. గాంజా విషయం మీద కూడా అదే ఉక్కుపాదం మోపుతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో గాంజా అనేది ఎవరి దగ్గర ఉండటానికి వీల్లేదు. ఎటువంటి స్మాల్ కానీ ఏదైనా సరే కనిపించినా కూడా ఖచ్చితంగా మేము దాని మీద పూర్తి యాక్షన్ తీసుకుంటున్నాం. అంతేకాదు ఎవరైనా అనుమానిత వ్యక్తుల మీద శాంపిల్స్ తీసుకుంటున్నాం. యూరిన్ శాంపిల్స్ ఖచ్చితంగా అనుమానించి ఆ శాంపిల్స్లో కానీ పాజిటివ్ వస్తే ఖచ్చితంగా అతను శిక్షార్హుడిగా తీసుకుంటున్నాం. కాబట్టి దయచేసి అందరూ ఎవరు ఆ గాంజా జోలికి వెళ్ళొద్దు. దాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎటువంటి మీరు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా ఎవరినుంటే ఖచ్చితంగా మా దగ్గరకు వస్తే మేము కౌన్సిలింగ్ ఇస్తాం, సహకరిస్తాం. అంతేకాదు అటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉన్నా కూడా మాకు సహకరిస్తే మేము తగిన బహుమానం ఇస్తాం. ఆ పేరుని మేము రహస్యంగా దాచిపెడతాం. మనం ఫ్రెండ్లీగా ఉండాలి. ఎటువంటి నేరాలు జరగకూడదన్నప్పుడు ప్రజలందరూ దీనికి సహకరించాలి. ఏ అర్ధరాత్రి అయినా సరే ఎటువంటి టైంలో కూడా మీరు మాకు తెలియపరచాలి. మా ఐజీ గారి ఉత్తర్వుల ప్రకారం, ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం పోలీస్ అందరం పూర్తిగా దీని మీద ఉంటున్నాం. ప్రతి కాలేజీలో కూడా ప్రతి సెంటర్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సెంటర్లో కూడా మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి టీజింగ్ మీద కూడా గంజాయి మీద కూడా పూర్తిగా దాని మీద మేము బలోపేతం చేస్తున్నాం, తెలియపరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 టౌన్ పరిధిలో ట్రాఫిక్ అంతరాయంగా ఉన్న రోడ్ల ఆక్రమణ తొలగించాలని ఇప్పటికే పలుమార్లు షాపుల యజమానులకు, దుకాణదారులకు హెచ్చరించడం జరిగిందని, ఇకపై చట్టబద్ధంగా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు హెచ్చరించారు. 3 టౌన్ పరిధిలోని చెంచుపేట ఓవర్ బ్రిడ్జి డౌన్ నుండి 200 మీటర్ల మేర తోపుడు బండ్ల వ్యాపారుల ఆక్రమణను మంగళవారం ప్రత్యేక డ్రైవ్ ద్వారా సీఐ సాంబశివరావు తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెంచుపేట ఓవర్ బ్రిడ్జి పరిధిలో తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రదేశంలో ఆక్రమణ తొలగింపుకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తోపుడు బండ్ల వ్యాపారులు సహకరించాలని, లేని పక్షంలో ఆ ప్రాంతంలో బండ్లు ఏర్పాటు చేయకుండా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయమై తోపుడు బండ్ల వ్యాపారులకు తగు హెచ్చరికలు జారీ చేశారు. ఫ్లైఓవర్ డౌన్ నుంచి తెనాలి వైన్స్ దాకా దానికి అవతల ఒక 200 మీటర్ల దాకా కూడా చాలామంది ఫ్రూట్ వెండర్స్, పుష్ కార్ట్స్ పెట్టుకునేవాళ్ళు, వాళ్ళని బేస్ చేసుకొని మరికొంతమంది వచ్చేసి ఎన్కరేజ్ అంతా కూడా అయిపోతుంది టౌన్ అంతా కూడా. కొంతమంది అయితే బిర్యానీ అనేది రోడ్డు మీద వండుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని అమ్మకానికి వెజల్స్ అన్ని కూడా, కట్టెలన్నీ కూడా రోడ్డు మీద వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడంతా కూడా ఈరోజు దాన్ని స్పెషల్ డ్రైవ్ లాగా తీసుకుని వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పాం. ఫ్రూట్ వెండర్స్ దయచేసి
వాళ్ళు ఒక బండి లేదా 2 బళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాడేటువంటి వ్యర్థాలు ట్రైలు కానీ మొత్తం కూడా రోడ్డు మీద వేసేసి అనుకోకుండా ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోడ్డు ప్రమాదాలకు కారణాలు అవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇది లాస్ట్ హెచ్చరిక. ఇప్పుడు దాకా సున్నితంగా చెప్తా వస్తూ ఉన్నాం. సో మా పరిధి దాటిపోతే మళ్ళీ మున్సిపల్ అథారిటీస్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ జీవన భృతి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని తెలియజేస్తా ఉన్నాం. రోడ్డు ప్రమాదాలు జరగకూడదు, జనజీవనానికి ట్రాఫిక్ అంతరాయం ఉండకూడదు అన్నటువంటి సత్సంకల్పంతో చాలా నెలల తరబడి మీ అందరికీ చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా పోలీసు వారు దృష్టి పెట్టినప్పుడు కొద్దిగా వెనకపోతున్నారు. మళ్ళీ ఏదైనా పోలీసు ఏదో బందోబస్తు అట్ట పోయినప్పుడు మళ్ళీ ముందుకు వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. కొంతమంది షాపింగ్ మాల్స్ వాళ్ళు అయితే కొద్దిగా ముందుకి అసలు వాళ్ళ మెటీరియల్ అంతా కూడా రోడ్డు మీద తెచ్చిపెట్టుకొని అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి మరియు వార్నింగ్ కూడా దయచేసి అర్థం చేసుకొని ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ అంతరాయం జరగకుండా ఉండే నిమిత్తం, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండే నిమిత్తం మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి సహకరించాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా తెనాలి వైన్స్ దగ్గర రేపటి నుంచి ఒక స్పెషల్ డ్రైవ్లో 3 రోజులు చేస్తాం. అక్కడంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అంతా ఎన్క్రోచ్ అయిపోతూ ఉంది. మార్పులు అమ్ముకునే వాళ్ళు కూడా మమ్మల్ని ఎవరు అడుగుతారని చక్కగా ముందుకు వచ్చేసి రోడ్డు పక్క దాకా వచ్చేసారు. అదేవిధంగా కొన్ని హోటల్స్ అయితే రోడ్డు మీదకే పెట్టేసి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. అక్కడ కళ్యాణ మండపం ఉంది, దానికి ముందు కూడా డెకరేషన్ చేసుకోవడానికి అలంకరణ అంతా కూడా చేసి పెట్టుకున్నారు. కాబట్టి ఇది రోడ్డు ప్రమాదాలకి ఆ ఏరియాలో దాదాపు 4-5 రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ లాగా తీసుకొని రోజు కూడా ఒక పర్యవేక్షణతో అక్కడి నుంచి ఎన్కరేజ్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ కూడా వెనక పంపడానికి మేము నిశ్చయించుకున్నాం. కాబట్టి మీరు ఇబ్బంది ఫీల్ అవ్వకుండా మాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. మీ జీవనభృతి పోగొట్టడం మా ఉద్దేశం కాదు. మీరు ఎవరు అడుగుతారులే అన్నటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చి ఒకళ్ళని చూసి ఒకళ్ళ ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మేము ఎంతవరకు అయితే నిర్దేశిత ప్రాంతాన్ని ఇస్తామో అంతవరకు దాన్ని సద్వినియోగం చేసుకుని మాకు సహకరించాలని కోరుకుంటాం. రోటరీ కళా పరిషత్ ఏదా రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి తృతీయ ఆహ్వాన్ నాటికల పోటీల్లో భాగంగా రోటరీ వ్యవస్థాపకులు పాల్ హరీస్ పురస్కారాన్ని రొటేరియన్లు అన్నే ప్రభాకర్ డీకే ఆనంద్లకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు రోటరీ వైకుంఠపురం మాజీ అధ్యక్షులు నడూరు వెంకటేశ్వర అధ్యక్షత వహించగా మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపైన రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేయగా రోటరీ జిల్లా గవర్నర్ సోమవరపు రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రోటరీ సేవారంగంతో పాటు కళారంగం వైపు నడిపిస్తున్న రోటరీ వైకుంఠపురం టీమును అభినందించారు. పాల్ హరీష్ పురస్కారం అందుకున్న డీకే ఆనంద్ మాట్లాడుతూ కళారంగం పట్ల తనకున్న మక్కువను గుర్తు చేసుకున్నారు. రోటరీ సంస్థకు స్వరపరిచిన పాటల సీడీలను ఏదర పూర్ణచంద్ర అందజేశారు. మహిళా నాయకురాలు నన్నపై రాజకుమారి మాట్లాడుతూ నాటక కళ వైపుకు సమర్థవంతమైన విధానంతో చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల పలువురు రొటేరియన్లకు అవార్డును అందజేశారు. తొలుత తెనాలి కళాక్షేత్రం విశాఖ వారి చిటికన వేలు నాటిక ప్రదర్శించారు. కార్యక్రమాన్ని రోటరీ సభ్యులు, కళాకారుల సంఘ సభ్యులు పర్యవేక్షించారు. మరి మీరు తుపాకీ పెడతారు, రాజ్యం కోసం ఆరు తుపాకీ పెడతారు. మిగిలేది జల నష్టమేనా? ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఇందాక నక్సల్స్ నాటిక మమ్మల్ని ఎందుకు కదిలించిందంటే వరంగల్ నుంచి వచ్చారు కాబట్టి మీలో కూడా మీరంతా వరంగల్ వాసి అట్లా నలిగిపోతారు ప్రజల మధ్యలో. ఆ విధంగా ఎంత చక్కగా నటించారండి, చాలా బాగా కూడా చేశారు. అలా కాకుండా నిన్న ఒక డాక్టర్ గురించి ఒక నాటిక వేశారండి, బ్రహ్మాండంగా ఉదయాన్ని కదిలించి వేసిందండి. అంటే డాక్టర్ అనే వాళ్ళు కూడా అవినీతి పాల్పడతారు అనేది మనలో బాధ ఉన్నప్పటికీ ఆడవాళ్ళంతా తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో కూడా చూపించడం జరిగిందండి. అట్లా ప్రతి నాటికలో కూడా ఒక సందేశం, ఒక పరివర్తన, మన జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్న రుగ్మతల్ని ధైర్యంగా చూపించారండి. పోలీసు వాళ్ళు ఎలా ఉంటున్నారు, లేకపోతే డాక్టర్స్ ఎలా ఉంటారు, మంచివాళ్ళు ఎలా ఉంటారు, చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు కూడా చూపించడం జరిగింది. అందుకు అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఇది సక్సెస్ కావడానికి ప్రేక్షకులు ఎంత ముఖ్యమో వయో ప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా పూర్ణచంద్రు అండ్ మిత్రుల బృందం అందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా నిజంగా వెంకటేశ్వరు చిన్న మా వాళ్ళంతా కూడా బుజ్జుడంతా కూడా ఎంత బాగా చేశారంటే చెప్పడానికి లేదు, చాలా బాగా కష్టపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందిస్తూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను. నాటకాన్ని చూసి ఆనందించే అదృష్టం నాకు కలిగించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు.
రోటరీ పాట ఏంటంటే, ఆ పన్నుల కాసరా రోటరీ దాహర్తికి నీదిచ్చును భలే భలే రోటరీ, కన్న బిడ్డ కాలు లేక కుంటూ నడుస్తుంటే ఆ తల్లి కడుపు బాధ కొంతైనా తీర్చంగా కాలిచ్చి ఆ బిడ్డను నడిపించును రోటరీ. ఇటువంటి కార్యక్రమానికి పిలిచి నన్ను ఆదరించి నన్ను సన్మానించిన అందరికీ మన రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల, మన ఈ ఫౌండేషన్ చారిటబుల్ రామారావు గారు చారిటబుల్ ట్రస్ట్ వారికి అందరికీ కృతజ్ఞతాభివందనలు చేసుకుంటూ, ద్రౌపది పాత్రలో భరతమాతని, కృష్ణుని పాత్రలో గాంధీని, ఇట్లా పౌరాణిక పాత్రలో సమకాలీన క్యారెక్టర్స్ని పెట్టి ఆ నాటకాన్ని నడిపిస్తే అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంత గొప్ప సంచలన జాతీయ నాటక కవి రామరాజు పుండరీకాక్షుడు గారి స్వయానా తమ్ముడు మా ఆనంద్ గారు. పాల్ హారిస్ కళా పురస్కారం అనేటువంటి దాన్ని ఈరోజు అందుకోవడానికి 100కి 100 పాళ్ళు నిజమైనటువంటి అర్హుడు. సో ఆ కుటుంబం మొత్తం ఆ నాటకంతో అనుబంధంగా నడుస్తూ ఉన్నారు. సరే, ఇక మా ఆనందన్న దగ్గరకు వచ్చేసరికి ఆయన గొప్ప వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడు అంటే ఎవరైతే పాట రాశారో వారే స్వయంగా ఆ పాటను కానీ పాడినట్లయితే వాళ్ళు వాగ్గేయకారులు అంటారు. మా అన్న కూర్చొని ఆసుగా పాటలు రాస్తాడు. పాటలు రాయడమే కాదు, ఆ పాటకు తనే ట్యూన్ కట్టి అత్యద్భుతంగా పాడతాడు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ టీకే ఆనంద్ గారు, మేము ఎదురెదురు రూమ్లో ఉన్నాం హోటల్లో. ఆయన రెడీ అయిపోయారు, 5:50కి రెడీ అయిపోయి, ఉండండి మిమ్మల్ని హారతితో తీసి పాలిక్ పొద్దున సొమ్ము తీసిపోతారు, అది మళ్ళీ చూద్దాం రామకృష్ణ మొదటి నేను నాటకాలు చూడండి, నాకు చాలా ఇష్టం నాటకాలు అన్నారు. అటువంటి నాటక కళాప్రియులు ఆయన. కాబట్టి మన రత్నప్రభాకర్ గారు చెప్పినట్లు నేను దాంట్లో మధ్యలో నేను ఎక్కువ టైం తీసుకోకుండా రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. రామరాజు కృష్ణానందం వారి పూర్తి పేరు. అంటే దానికి షార్ట్ కట్గా డీకే ఆనంద్ అని చెప్పి పిలుస్తుంటాం జనరల్గా. 2011-12 సంవత్సరంలో, అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితం ఆయన రోటరీ జిల్లా 3150 గవర్నర్గా కృషి చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో మనం సన్మానం చేసుకోవడం అనేది ఇది ఒక కల్చరల్. మీకు నాటకానికి మధ్యలో నేను ఎక్కువసేపు నిలబడడం ఇష్టం లేక థ్యాంక్ యూ వెరీ మచ్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు మంగళవారం వేమూరు మండలం జంపాని గ్రామంలో ఘనంగా నిర్వహించారు. వేమూరు మండలం జంపని గ్రామంలో ప్రధాన కూడల్లో మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంఆర్పీఎస్ దండోరా జెండా ఎగరవేసి అనంతరం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు వేల్పుల జయప్రకాష్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం, బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం మందకృష్ణ మాదిగ అలుపెరిగిన పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వట్టిప్రోలు యోబు, వేల్పుల రవిప్రసాద్, చదువుల రత్నశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి షేక్ మహమ్మద్ జానీ చేబ్రోలులోని సూర్యదేవ నర్సయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు పచ్చ జెండాను ఊపి డెంగ్యూ మాసోత్సవ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ మహమ్మద్ జానీ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి వైరస్ వల్ల వస్తుంది కానీ ఒకరి నుండి మరొక దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతుందని తెలిపారు. డెంగ్యూని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే సులువుగా చికిత్స చేసి పూర్తిగా నయం చేయవచ్చని, ప్రజలు సొంత వైద్యం చేసుకోవడం ద్వారా ఆ వ్యాధి ముదిరి ఆసుపత్రిలో చేరే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. డెంగ్యూ వ్యాధిలో జ్వరము, తలనొప్పి, కండరాల నొప్పులు, కనుగుడ్లు నొప్పులు, ఒంటిపై దద్దులు వంటి లక్షణాలు కనపడతాయని అన్నారు. అనంతరం తెనాలి సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి మాట్లాడుతూ ఏడిఎస్ దోమకాటు వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొక వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ దోమ ఎక్కువగా మంచినీటిలోను, వర్షపు నీటిలోను గుడ్లు పెడుతుందని, తద్వారా తన సంతతిని పెంచుకుంటుందని తెలిపారు. కనుక ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి నిల్వలు కూడా లేకుండా చూసుకోవాలని అన్నారు. శుక్రవారం డ్రై డేగా పాటించాలని కోరారు. తెనాలి యుఎల్బి సబ్ యూనిట్ అధికారి అందే బాలచంద్రమౌళి చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య సిబ్బంది స్థానికులతో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలపై సెంటర్లోని ప్రధాన కొడల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎస్ ఝాన్సీ, హెల్త్ విజిటర్ కె సులోచన, ఎన్ రాజకుమారి, ఏఎన్ఎంపి రాజేశ్వరి, హెల్త్ అసిస్టెంట్ కారుమూరి రాజేంద్ర ప్రసాద్, కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, వజ్జా రామారావు, సోమశెట్టి సాయిబాబు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. డెంగ్యూ వల్ల మనకు వచ్చే లక్షణాలు ముఖ్యంగా అధిక జ్వరం ఉంటుంది,
ఎక్కువ హెడేక్ ఉంటుంది, సివియర్ హెడేక్, ఐస్ పెయిన్ ఉంటుంది, బాడీ పెయిన్, జాయింట్ పెయిన్స్, ఇంకా బాడీ పైన ర్యాషెస్ ఉంటాయి, గమ్స్ బ్లీడింగ్ అవుతాయి. ఇవన్నీ లక్షణాలు మన పిల్లలకి వివరించడం జరిగింది. మరియు వాటి నుంచి ఎట్లా రక్షించుకోవడం కూడా చెప్పడం జరిగింది. డెంగ్యూ ఒక రిపెలెంట్స్, మస్కిటో రిపెలెంట్స్, క్రీమ్స్ మరియు నెట్స్ వాడడం వల్ల మనం నీటి నిల్వ లేకుండా ఉండడం కూడా చెప్పడం జరిగింది. మన చుట్టుపక్కల ఉన్న పరిశుభ్రత నీట్గా ఉంచుకోవడం వల్ల మస్కిటోస్ అనేవి బ్రీడ్ అవ్వవు, దానివల్ల డెంగ్యూ అనేది కౌంట్ తక్కువ వస్తుంది. దీన్ని మొత్తం మా డెంగ్యూ మలేరియా ఆఫీసర్స్ వీళ్ళందరూ రావడం జరిగింది. ర్యాలీ చేయడం మొత్తం కంప్లీట్ చేశాం. అలాగే పూర్తిగా వస్త్రధారణ మా స్టేజ్ వరకు ఇది హ్యాండ్స్ వరకు ఫుల్ హ్యాండ్స్, ప్యాంట్లు లేదా పైజమా లేదా దుప్పటి కప్పుకున్నట్లయితే అవి మనకు కుట్టడానికి అవకాశం ఉండదు. వాటి యొక్క ఆహారం ఏంటి? మానవుని యొక్క రక్తం. అంతేనా? హీమోగ్లోబిన్ ఎక్కడైతే ఉండదో వాటి యొక్క సంతతిని గుర్తు పెట్టడానికి అనువుగా చేసుకోవడానికి ఈ హీమోగ్లోబినే వాటి యొక్క ఆహారం. అర్థమైందా? ఒక దోమ వచ్చి 150 నుంచి 200 గుడ్లు పెడుతుంది. అర్థమైందా? ఎక్కడైనా నిల్వ ఉన్న నీటిలో వాలి వచ్చేస్తాయి. ఆ నీటి యొక్క నిల్వ లేకుండా ఉంటే అది రాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు ప్రత్యేక సవరణ ప్రక్రియను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మైనార్టీల ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఓటర్లకు సూచించారు. మండల కేంద్రం దుగ్గిరాల్లో మంగళవారం బిఎల్ఓలు, బిఎల్ఏలు తదితరులు ఇంటింటికి తిరిగి ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు మరో వారం రోజుల్లో గడువు ముగిలిన నేపథ్యంలో ఇప్పటికీ కొందరు ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బిఎల్ఓలకు సబ్మిట్ చేయని మూర్తాజా నగర్లోని కొన్ని గృహాలను మంగళవారం సందర్శించి సత్వరమైన ఫారాలు నింపి బిఎల్ఓలకు, బిఎల్ఏలకు లేక గ్రామ వార్డు సచివాలయం వాళ్ళకి ఇవ్వాలని, సరపట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫారాలు నింపి సబ్మిట్ చేయడం ఎంత ముఖ్యమో సుభాని వివరించి తెలియజేశారు. తమకు దరఖాస్తు నింపడం రాకపోతే తాను నింపిస్తానని తెలిపారు. బిఎల్ఓకు ఫోన్ చేసినా వారు మీ ఇంటికి వచ్చి ఫారాలు కలెక్ట్ చేసుకుని వెళ్తారని, ఎమ్యూనేషన్ ఫారాలు ఆన్లైన్లో నమోదు చేస్తానని తెలిపారు. సమయాభావం వల్ల ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా సర్ కార్యక్రమాన్ని నేరుగా ఫీల్డ్లోకి బిఎల్ఓలకు తోడుగా అంగన్వాడీ, మెప్మా ఫీల్డ్ పంపడంతో వారికి కనీస అవగాహన, పరిజ్ఞానం లేకపోవడంతో వేగవంతంగా ఎమ్యూనేషన్ ఫారాలు పూర్తి చేయని పరిస్థితి నెలకొందని అన్నారు. చదువుకున్న వారు సైతం ఎమ్యూనేషన్ ఫారాలు నింపలేక నిబంధనలు అర్థం కాక తికమక పడుతున్నారని అన్నారు. ఎన్నికల సంస్కరణలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గౌరవించి ముందుకు వెళ్లాలని, కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు ఎక్కడ తమకు ఓటు ఉండాలని కోరుకుంటున్నారో అక్కడ తమ ఆధార్ మార్చుకోవాలని అన్నారు. ఇప్పటికే ఓటు ఉన్నవారు మరోసారి ధృవీకరించుకోవాలని అన్నారు. బిఎల్ఓలకు తోడుగా అంగన్వాడీ, మెస్మా ఫీల్డ్కి పంపడంతో వారికి కనీస అవగాహన, పరిజ్ఞానం లేకపోవడంతో వేగవంతంగా ఎమ్యూనరేషన్ ఫారాలు పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. చదువుకున్న వారు సైతం ఎమ్యూనరేషన్ ఫారాలు నింపలేక నిబంధనలు అర్థం కాక తికమక పడుతున్నారు. ఎన్నికల సంస్కరణలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గౌరవించి ముందుకు తీసుకెళ్ళాలి. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు ఎక్కడ తమకు ఓటు ఉండాలని కోరుకుంటున్నామో అక్కడ తమ ఆధార్ కార్డు మార్పు చేసుకోవాలి. ఇప్పటికే ఓటు ఉన్నవారు మరోసారి ధృవీకరించుకోవాలి. అందుకు బిఎల్ఓల సహకారం కూడా తీసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐతనగర్ సమాధుల దొడ్డి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతాం, ఆర్డీఓ కె శ్రీరమణి. వెండి చోరీ కేసులో నిందితులు అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం, 228 డి రవీంద్రబాబు. క్రైస్తవులు రిజర్వేషన్ సాధించుకునేందుకు క్రైస్తవ సంఘాలు సంఘటితం కావాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో గలంబెట్టిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.